అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం ఒక మంచి హెల్తీ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూద్దామండి. ఆ హెయిర్ ఆయిల్‌కి నేను అలోవెరా, మిరియాలు, మెంతులు, అనియన్ సీడ్స్ కలోంజీ అంటారు కదా! అది, ఉల్లిపాయలు, కరివేపాకు వీటన్నిటితోటి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలోవెరా వాడడం మూలాన దాంట్లో ఉండే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ తోటి మన స్కాల్ప్ చాలా హెల్తీగా తయారవుతుంది. మనకేమైనా డాండ్రఫ్ లాంటిది ఉంటే అది పోతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. అలాగే మిరియాలతోటి ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం వాడే మెంతులు, కలోంజీ, ఉల్లిపాయలు, కరివేపాకు వీటన్నిటితోటి ఏమవుతుందంటే మన స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. డాండ్రఫ్ తగ్గిపోతుంది. హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంగ్థెన్ అవుతాయి. జుట్టు రాలడం తగ్గిపోయి జుట్టు పెరగడం చాలా హెల్ప్ అవుతాయన్నమాట వీటన్నిటితోటి. మన జుట్టు మెరుస్తూ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనం అలోవెరా ఎలా కట్ చేయాలో చూద్దాం. అలోవెరాని తీసుకుని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ నుంచి ఇలా కట్ చేసేసి ఒక వేపు మొత్తం తీసేసుకుని దాంట్లోంచి జెల్‌ని స్క్రేప్ చేసేసుకోవాలన్నమాట. ఇగో ఇలాగా. ఈ జెల్ అంతా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న అలోవెరా జెల్‌నంతా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు బాగా కడుక్కుని తడారిపోయిన కరివేపాకు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం జెల్ అంతా కూడా మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటితోటి మనం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనెప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి అయాన్ కడాయే వాడతానండి. కోకోనట్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడితే చాలా మంచిది. మీరు ఒకవేళ అయన్ కడాయి లేకపోతే స్టీల్ కడాయి ఉంటే అది వాడండి కానీ అల్యూమినియం మటుకు వాడొద్దు. మనం కోకోనట్ ఆయిల్ నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నానండి. హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్‌లో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, అలాగే మెంతులు, మిరియాలు, కలోంజీ సీడ్స్, ఉల్లిపాయల్ని మీకు కావస్తే గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఉల్లిపాయల్ని ఇలాగా రఫ్‌గా చాప్ చేసేసి, ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేస్తా. ఇవన్నీ వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ హాఫ్ ఎన్ అవర్ అయినా పడుతుందండి. సిమ్‌లోనే ఈ ఆయిల్‌ని మొత్తం కుక్ చేసుకోవాలి. నాకు నియర్లీ 35-40 మినిట్స్ పట్టిందండి ఇదంతా అవ్వడానికి. అది ఎంతవరకు కుక్ అవ్వాలంటే మనం వేసినవన్నీ కూడా అవి బాగా వేగిపోయి తడి లేకుండా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఇది చూసారు కదా! ఇలాగ బ్రౌనిష్ గ్రీన్ కలర్‌లో వచ్చేస్తుంది మొత్తం అంతా ఆయిల్. అలా అయిపోయి మొత్తం అంతా క్రిస్పీగా అయిపోవాలి. అయిపోయాక ఆపేసుకోండి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. నేనైతే 1 డే ఉంచేస్తానండి. ఆయిల్‌ని అలాగే కదపకుండా. ఆఫ్టర్ 1 డే నేనొక స్ట్రెయినర్‌లో వేసుకొని, దాన్ని ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని, ఒక గ్లాస్ జార్‌లో పోసుకొని నేను పక్కన పెట్టుకుంటా. ఒకవేళ ఈ ఆయిల్ కనుక బాగా కాన్సంట్రేటెడ్‌గా ఉంటే, మీరింకొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని, దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకోండి. ఈ ఆయిల్ రెగ్యులర్‌గా వాడడం మూలాన మన హెయిర్ గ్రోత్ చాలా ప్రమోట్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. డాండ్రఫ్ కూడా బాగా తగ్గిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్‌ని 1 ఆర్ 2 అవర్స్ మన స్కాల్ప్‌కి ఉంచుకొని అప్పుడు హెడ్ బాత్ చేశామంటే ఫ్రమ్ ఫస్ట్ వాషే మనకి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. మేము ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నాం. సో, మీరందరూ కూడా తప్పకుండా వాడండి. మీకు బాగా నచ్చుతుంది. So, please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching my Indian Platter.